అద్దంకి అభివృద్ధి చేస్తానని నమ్మిన ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చిన అధికారం కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను నిర్లక్ష్యం చేసి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మిగిల్చారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ మంత్రి నారాయణతో కలిసి అద్దంకిలో సోమవారం మంత్రి గొట్టిపాటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ద్వారకా నగర్లోని 4,60,00,000 నిర్మించిన సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అద్దంకి టౌన్ మొండితోకపాలెంలో 7,25,00,000తో పూర్తి చేసిన సీసీ రోడ్లను, డ్రైనేజీ కాలువలను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా అద్దంకి టౌన్లోని పసుమర్తి పాలెం 15 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రజలకు అంకితం చేశారు. అద్దంకి జూనియర్ కళాశాలలో 25 లక్షల CSR నిధులతో నిర్మించిన డ్రైనింగ్ హాల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అదే కళాశాలకు చెందిన విద్యార్థులకు నెట్ క్యాప్ ఆసిస్ట్ సేవా సంస్థ సహకారంతో ఉచితంగా సైకిళ్లు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్ విద్యార్థులకు అందించారు. దీంట్లో ఉంటుంది, దాంట్లో అది క్లోజ్లో ఉంది కదా సార్. అది సప్లై లోపల పెట్టేసింది సార్. ఇది ఎప్పుడు అవసరం అయితే ఇది ఓపెన్లో ఫోటోలు మనకి ఫారెస్ట్ వాళ్ళు చిన్న కొద్దిగా పెంచమని చెప్పండి సార్. మనం చేస్తుంది రోడ్లు, డ్రైన్లు అన్ని కడుతున్నాం కదా. ఇప్పుడు ఏమైనా కరెంటుకి చుట్టుపక్కల ప్రాంతంలో కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇది పెట్టాం. 4,5 కోట్లతో చుట్టుపక్కల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండకూడదని. సరేనా? ఇంకేమైనా పని ఉందా? మన జిల్లా కలెక్టర్ గారు. ఓకే అమ్మా. ప్రిన్సిపల్ మేడం బాగున్నాయా? ఛాలెంజ్ పిల్లలంటే 10 మంది బాగున్నాయా? ఎక్కడి నుంచి వస్తారు రోజు? అర్థంలో అడిగిన వెంటనే ఏడు శాతం కూడా ఆ కాలేజీకి ఇచ్చే ధన్యవాదాలు తెలియజేస్తాను. Yeah.
డ్రైన్స్ అన్ని కూడా మంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మంత్రి గారిని అడిగాను. ఎమ్మటే 7.5 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ తొందరగా పూర్తి చేయండి, ఇంకెంత కావాలో ఇస్తాను, ఊరక డబ్బులు ఇచ్చి ఉపయోగం లేదు, అన్ని కంప్లీట్ చేయండి, వర్క్ చేసేయండి, మళ్ళీ రండి, ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళని చెప్పారు. వాళ్ళు ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేసుకున్నాం. కొన్ని రోడ్లు, కొన్ని డ్రైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో మన పశుపతి పాలనలో ఒక కమిటీ హాల్ కట్టాము, దాన్ని పూర్తి చేసుకోలేకపోయాం. వాళ్ళు మన ప్రభుత్వం రాగానే మళ్ళీ 15 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులతోటి ఒక కమిటీ హాల్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మన కాలేజీకి డైనింగ్ హాల్ అడిగారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా మనం ఒక డైనింగ్ హాల్ 30 లక్షలకి 40 లక్షల రూపాయలతో ఒక డైనింగ్ హాల్ కూడా ఇవాళ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా పోయినసారి ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకి మన సైకిల్ ఇచ్చే రోజు మన ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు. మీరు ఓన్లీ స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు, మన కాలేజీ వాళ్ళకి కూడా ఇవ్వమని అనగానే మన నెట్ క్యాప్ వాళ్ళు చెప్పాము. మన నెట్ క్యాప్ వాళ్ళు ఎమ్మటే 200 సైకిల్ అరేంజ్ చేయమంటే 200 సైకిల్ అరేంజ్ చేశారు. నిన్నగా మొన్న కూడా పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఒక 60 మంది పిల్లలు ఉన్నారన్నారు. వాళ్ళకు కూడా ఒక వారం రోజులు 10 రోజుల్లోనే అడిగి వాళ్ళకు కూడా చేపిస్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం సబ్స్టేషన్ కూడా ఓపెన్ చేసాం. దాదాపు 4.5 కోట్ల రూపాయలతోటి అద్దంకిలో ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో 4.5 కోట్లతో చేశాం. అది కాక దాదాపు ఇప్పటికి 1800 స్తంభాలు మార్చాం. మనం మొత్తం అద్దంకి టౌన్ మొత్తం మీద 1800 పైన స్తంభాలన్నీ కూడా మార్చడం జరిగిందనమాట. ఎన్ని కార్యక్రమాలు అన్ని చూసేటప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నారాయణ గారు కూడా ఏదడిగినా సరే అర్థం కంటే ఏదడిగినా సరే కాదనుకుంటూ ఇస్తున్నారు. ఇదే కాకుండా నారాయణ గారు వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్కూల్ తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతోటి చాలా అద్భుతంగా చేసి 100 మంది ప్రశంసలంగా నిన్న నేను పేపర్లో చదివాను. అదే కాకుండా ఇంకో మరో 15 స్కూల్స్ తీసుకొని ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ తోటి ధీటుగా ఉండాలి, పేద విద్యార్థులు కూడా మంచి విద్య ఉండాలనే ఉద్దేశంతో నారాయణ గారు ఓ పక్కన స్కూల్స్ రన్ చేస్తా కూడా ఆయన అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా నాకు తోచినంత కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వాళ్ళ అమ్మాయి పెట్టి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు నారాయణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మాకు ఇవాళ పిల్లలని ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు పెద్దలు ముఖ్యంగా అందరికీ బాగుంది ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో దాదాపు సబ్స్టేషన్ దాదాపు 4.5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకుని అది ప్రారంభించుకోవడం జరిగింది. 3 నెలల్లో పూర్తి చేసి అది కాకుండా పశుపతి పాలనలో ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ ఎప్పుడు పెట్టాము అది పూర్తి చేయకుండా ఉపయోగం లేకుండా 12 లక్షలు పెట్టి అది కూడా జరిగింది. అదేవిధంగా అద్దంకి జూనియర్ కాలేజీలో పిల్లలందరూ కూడా భోజనానికి బయట తింటా ఉన్నాము. భోజనం చేయడానికి ఇబ్బంది ఉంది. గాలి వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు భోజనం వెళ్ళకపోతున్నాము. ఒక డైనింగ్ హాల్ కట్టించాము దాదాపు 6 లక్షల రూపాయలతో. అది కూడా మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా త్వరగా డ్రైన్లు, సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా మన అద్దెలో కావాలని అడిగారు. అన్ని ఒకే కాబట్టి దాదాపు మొత్తంలో వెళ్తున్నా దాదాపు మంత్రి గారు 7.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. 7.5 కోట్ల రూపాయలతో ఇప్పుడు అన్ని పడుకుంటూ స్టార్ట్ అయింది. కొన్ని దాంట్లో సీసీ చేశారు, మిగతా దాంట్లో 1.5 కోట్ల రూపాయలతో మళ్ళీ డ్రైన్లు కడుతున్నాము. అయ్యాక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళీ మంత్రి గారు 3.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ కాలనీలో సీసీ రోడ్డు రైలు కడతామని మొత్తం 7.5 కోట్ల రూపాయలతోటి ఇవాళ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నమాట. ఇది కాకుండా హై స్కూల్లో కాలేజ్ చదువుకున్న పిల్లలకి సిఎస్ఆర్ గ్రాంట్ కింద ఒక 200 పిల్లలకి సైకిల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన కాలం కట్టమైన బైపాస్ నిర్మించాలని ఇప్పుడు అనుకుంటాం. ఎందుకంటే మన హైవే రద్దీ కాబట్టి చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోతా ఉన్నారు. మంత్రి గారు చెప్పగానే ముందు ప్రపోజల్ తెప్పించారు.
అన్ని కూడా దాదాపు 15 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు కూడా మంత్రి గారిని చూశాను అనమాట. చూసిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే దాదాపు చాలా మంది చాలా రకమైన నివాసం ఉంటున్నారు. బైపాస్ చేసినప్పుడు వాళ్ళకు కూడా నివాసం పోయింది కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ కూడా మన సింగల్ దగ్గర ఒక ఎకరం పైన బాగు చేసాం. మొత్తం రిపేర్ చేసి మొత్తం లెవెలింగ్ చేసి మొత్తం రెడీ చేసి 50 నుంచి 60 మందికి ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఆ కట్ట మీద మనం రోడ్డు వేసేటప్పటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ మొత్తం డెవలప్ చేస్తాం. మొత్తం ఇల్లు వేస్తాం, రోడ్లు వేస్తాం, మంచినీళ్ళు ఇస్తాము, కరెంట్ ఇస్తాము. వీళ్ళు కట్టుకోవడానికి ఒక్కొక్క ఇంటి దాదాపు 2.5 లక్షలు ఇస్తాం అన్నమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా ఇది కూడా హైవే దగ్గర ఉంది. మంచిగా మేము అందరం చూపించి ఆ రోజు ఒప్పించాం అన్నమాట. అక్కడ ఖాళీ ఇచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు జరగకుండా అందరూ చేస్తాం. ఇప్పుడు 55 మందికి నిలబడ్డా రెడీ చేసాం. దాదాపు 2 సెంట్లు ఇస్తున్నాము. గతంలాగా 1 సెంటు 6 సెంట్లు ఇవ్వట్లున్నాం. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు కూడా కనీసం 2 సెంట్లన్నా ఉండాలని చెప్పడం జరిగింది. అది మంత్రి గారి దృష్టికి చెప్పాలని ఇమీడియట్ గా దాని మీద 2 సెంట్లు గారికి ఇప్పుడు రెడీ చేసి లేఅవుట్ కూడా రెడీ చేశాము. రెడీ చేసి ఇమీడియట్ గా ఇవాళ పట్టాలు ఇస్తాము. పట్టాలు ఇచ్చిన తర్వాత మీకు అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తాం. అక్కడ మంచినీళ్ళ దగ్గర నుంచి అన్ని కరెంట్ ఇస్తాము, మంచినీళ్ళు ఇస్తాము, రోడ్లు వేస్తాము, శుభ్రంగా చేసి మీకు ఇల్లు కట్టుకునే విధంగా తయారు చేసి ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీ అందరూ కూడా అక్కడికి వెళ్తే కనుక అతనిలో బైపాస్ చేస్తాం. మీరు వెళ్ళిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఈ బైపాస్ అయిపోయిన తర్వాత టిప్పు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ దాకా కూడా మళ్ళీ ఇంకో ప్రపోజల్ పెట్టాము. అది కూడా ఇది అయిపోయిన తర్వాత అది మొదలు పెట్టాము. అన్ని ఒకేసారి మొదలు పెట్టాము. డబ్బులు ఉన్నారు కాబట్టి అన్ని ఒకేసారి జరగవు కాబట్టి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి తప్పకుండా చేస్తాం. ఇందాక మంత్రి గారు రాగానే 2-3 విషయాలు నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. ఒకటి ముఖ్యంగా టిప్పు వెళ్ళి 90% పూర్తి చేశాం. మనం చాలా మంది డబ్బులు కట్టుకున్నారు. డబ్బులు కట్టుకుని 15 ఎకరాల్లో దాదాపు 990 మందికి ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రారంభించాం. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం చాలా నిర్వీర్యం చేసేసి వదిలేసి చాలా కట్టుకొని కట్టించిన దాన్ని కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టారు అనమాట. అందుకని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. దాదాపు 50 కోట్ల రూపాయలు పైన అవుతుందని చెప్పారు. అవి కూడా పరిశీలించి తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిని కూడా పూర్తి చేపించి ఎవరైతే టిక్కు ఇళ్ల కోసం కట్టుకొని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా తొందరలోనే వాళ్ళకి గృహప్రవేశాలు చేపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ అదేవిధంగా మంత్రి గారిని కొన్ని డ్రైన్స్ అదేవిధంగా కొంతమేరకు సీసీ రోడ్లు ఇప్పుడు తిరిగినప్పుడు కూడా చాలా మంది మా పదానికి రోడ్డు వేయండి, వాళ్ళకి డ్రైన్ కావాలి. ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద కట్టిన డ్రైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నింటినీ కూడా శుభ్రం చేస్తాం. మనం కూడా చేయాల్సింది ఏంటంటే శుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన అద్దెకి నుంచి సీట్ని ఒక ప్రతిపాదన డైరెక్టర్ గా కూడా వేసాం అన్నమాట. ఆయన కూడా పొద్దున్న చూస్తున్నట్టు ఆయన ఒకటే తిరిగితే కుదరదు. మీరు కూడా సహకరించి మన వీధులు మన పదార్థం అన్నింటినీ కూడా ఇల్లంతా శుభ్రంగా పెట్టుకుంటేనే రాబోయే రోజుల్లో ఎవరైనా వర్షాలు పడినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే కాకుండా వాళ్ళ మనం 1800 స్తంభాలు మార్చాము. వాళ్ళ అద్దెకి రావు మనం 1800 పైన స్తంభాలు మొత్తం మార్పించేసాం.